అవినీతి అక్రమాలతో పోగేసిన నల్లధనం బయటకు లాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ అక్రమార్కులు నోట్ల మార్పిడి వ్యవహారంలోనూ అవినీతి చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు, పోస్టుల అధికారులని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసుకుంటున్నారు. ఇక 20 నుంచి 30% కమిషన్తో నోట్లు మార్చే ముఠాలు రోజుకొకటి పోలీసులకు దొరుకుతున్నాయి. నల్ల కుబేరుల తోలు తీస్తామని ప్రభుత్వవేత్తలు ఢంకా బజాయించి మరీ చెప్పేస్తున్నారు. కానీ కేటుగాళ్లు మాత్రం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. రోజుకో కొత్త ఎత్తుతో పాత నోట్లను మార్చేస్తున్నారు. 20 నుంచి 30% కమిషన్తో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారిపోతున్నాయి. అయితే ఈ అవినీతి ఘనకార్యాన్ని చేస్తున్నది బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే కావటం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఢిల్లీలో బయటపడ్డ కుంభకోణం చూసి ఆదాయ పన్ను శాఖ అధికారులే నూరెళ్లబెట్టారు. 2 వారాల్లో ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచే 40 కోట్ల రూపాయలను మార్చేశారు కేటుగాళ్లు. ఢిల్లీ యాక్సిస్ బ్యాంక్ కాశ్మీర్ గేట్ బ్రాంచ్ లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. నవంబర్ 11 నుంచి 22 మధ్య కాలంలో కొత్తగా 3 అకౌంట్లు ఓపెన్ చేసి అందులో 39.5 కోట్ల పాత నోట్లను డిపాజిట్ చేశారు కరెన్సీ మాఫియా. వాటిని ఆన్లైన్లో మరో అకౌంట్లకు డబ్బులు మళ్లించి వైట్ కరెన్సీగా మార్చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నడిపినందుకు బ్రాంచ్ మేనేజర్కు 40 లక్షలు ముట్టినట్టు తేలింది. ఇలా లావాదేవీలు జరిపిన వారిలో వ్యాపారస్తులతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉన్నట్టు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఓల్డ్ సిటీ, లక్ష్మీ నగర్లోని అనేక బ్యాంకుల్లో ఇదే రకం బాగోతం జరిగినట్టు విచారణలో తేలింది. బ్యాంకుల్లోనే కాదు, పోస్టాఫీసుల్లోనే ఇదే రకం అవినీతి భాగోతాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు పోస్టాఫీసుల ద్వారా నోట్లను మార్పిడి చేయిస్తోంది ప్రభుత్వం. అయితే ఇదే అదనగా భావించిన పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగిన పెద్ద నోట్ల స్కామ్ లో 2 పోస్టల్ అధికారులు రింగ్ మాస్టర్లుగా తేలింది. వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యాంక్ అధికారులు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే కాదు, కమిషన్ కు కక్కుర్తుపడి అనేక మంది సామాన్యులు కూడా ఈ కరెన్సీ మార్పిడి అక్రమాలకు పాల్పడుతున్నారు. నల్ల కుబేరుల దగ్గర ఉన్న డబ్బును మార్చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. తమకున్న పరిచయాలతో 20 నుంచి 30% కమిషన్లు దండుకుంటూ బ్లాక్ మనీని వైట్ గా మార్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయే బ్యాచ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గంటల కొద్దీ లైన్లో ఉన్న బ్యాంకుల వాళ్లు కనికరించడం లేదు. అదృష్టం బాగుంటే కేవలం 2,000 రూపాయలు మాత్రమే నోట్ల మార్పిడి విధానంలో ఇస్తున్నారు. దానికి కూడా ఐడి ప్రూఫ్, జిరాక్సులు, 1,00,000 ప్రశ్నలు. కానీ కేటుగాళ్లు మాత్రం ఏ ప్రూఫ్లు లేకుండానే కోట్ల రూపాయలు మార్చేస్తామంటున్నారు. కమిషన్ కాస్త పెంచారంటే ఎన్ని కోట్లైనా సరే ఓకే అంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇలా చెలరేగిపోతున్న ఓ ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చే ముఠాలు చెలరేగిపోతున్నాయి. 100కు 20, 20కి 3గా ఉన్న కమిషన్ ఇప్పుడు 30కి చేరిపోయింది. బ్లాక్ మనీ నిరోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నీరుకారుస్తూ పాత నోట్లు మార్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 500, 1000 రూపాయల నోట్లను మారుస్తున్న ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. స్వయంగా డీసీపీ విజయేందర్ రెడ్డి రంగంలోకి దిగి మరీ ముఠాను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో పాత నోట్లు మార్చే ముఠా విస్తృతంగా తిరుగుతుందన్న సమాచారంతో ఖాకీలు బలపన్నారు. పోలీసులే కస్టమర్ల అవతారంలో వెళ్లి తమ దగ్గర ఉన్న 11 లక్షల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మార్చాలంటూ ముఠాతో మాట్లాడారు. 30% కమిషన్ ఇవ్వడానికి సై అన్నారు. డీల్ కు ఓకే అన్న కరెన్సీ ముఠా పెద్దపల్లి రైల్వే స్టేషన్ స్పాట్ గా ఎంచుకున్నారు. ఈ డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయని బ్యాగ్ బట్టి చూపించారు. చూపిస్తే ఉన్నాయని చూసుకొని వాళ్ళని నమ్మి వాళ్ళ అక్కడ నుండి 8,20,000 రూపాయలు, అందులో 7,90,000 2,000 రూపాయల నోట్లు, మరి 30,000 100 రూపాయల నోట్లు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఆదివారం రాత్రి 8 గంటలకు మారువేషంలో ఉన్న ఎస్ఐను కలిసింది కరెన్సీ ముఠా. అయితే అప్పటికే మాటు వేసి ఉన్న పోలీసులు ముఠా సభ్యులను పట్టేసుకున్నారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 100కు 30 బేరం జోరుగా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాత నోట్లు మార్పిడి చేసే ముఠాలు చెలరైపోతున్నాయి. అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ఆశతో నల్ల కుబేర్లకు అండగా నిలుస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. 20 నుంచి 30% కమిషన్తో నోట్లు మారుస్తున్న 2 ముఠాలను వేరువేరు ఘటనల్లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కమిషన్ దొరికితే చాలు ఎక్కడికైనా వెళ్లి పాత నోట్లు మార్చేస్తామంటున్నాయి కరెన్సీ ముఠాలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో నోట్లు మారుస్తూ అడ్డంగా దొరికింది. సయ్యద్ షాహనాజ్, అశోక్, మస్తాన్ అనే ముగ్గురు వ్యక్తులు వ్యాపార లావాదేవీల కోసం హైదరాబాద్ తరచూ వస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ తో కొత్త బిజినెస్ మొదలుపెట్టారు. అదే కరెన్సీ మార్పిడి బిజినెస్. చిలుకలు కూడా అడ్డాగా చేసుకుని లక్షల డబ్బును వైట్ గా మార్చేస్తోంది గ్యాంగ్. మాదాపూర్లోని ఓ వ్యక్తికి 9 లక్షల రూపాయల పాత నోట్లను మార్చడానికి వెళుతూ అడ్డంగా దొరికింది ముఠా. 23% కమిషన్తో 9 లక్షలు మార్చుకోవడానికి బేరం కుదుర్చుకున్నారు. కొత్త నోట్లతో పార్టీ దగ్గరకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా దొరికిపోయారు. పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కూడా అక్కడ బ్యాంక్స్లలో, లోకల్ బ్యాంక్స్లలో లైన్లో నిలబడి తెచ్చుకున్నట్టుగానే డిఫరెంట్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ అకౌంట్స్ని డ్రా చేసినట్టు వాళ్ళు చెప్పే వర్షన్ బట్టి కొంతమంది 4,000, 10,000 స్టార్టింగ్లో ఎక్కువ డ్రా చేసినట్టు కనపడుతుంది. క్యాష్ సీజ్ చేసాము, దాని ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం. లంగర్ హౌస్ లోనూ ఇలాంటిదే మరో ముఠా గుట్టు రట్టయింది. 30% కమిషన్తో పాత నోట్లు మారుస్తానంటూ వికారాబాద్ కు చెందిన సల్మాన్ 10 లక్షల రూపాయల కొత్త నోట్లతో హైదరాబాద్ వచ్చాడు. అయితే డీల్ కుదరకపోవడంతో నోట్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఖరానా మోసానికి బలైపోయాడు. భోజనానికి లంగర్ హౌస్ లో ఆగిన సల్మాన్ దగ్గర నుంచి 4 వ్యక్తులు తనిఖీల పేరుతో హల్చల్ చేశారు. డబ్బు పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లాలంటూ హడావుడి చేశారు. తీరా పోలీస్ స్టేషన్ కు వెళ్లేసరికి మోసపోయానని గ్రహించాడు. తనిఖీల పేరుతో హడావుడి చేసిన కేటుగాళ్లు తనకు టోపీ పెట్టారని తెలుసుకుని ఖంగు తిన్నాడు. సల్మాన్ మోసం చేసిన కేటుగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.